హే గైస్, మంచి రోజు అందరికీ. ఓరి నాయనా, నా గుండెని కోయకు అట్ట, నా మనసుని గిల్లకు ఇట్ట, నే కోరినది ఏంటట, నీ మదిలో పడుంట ఓ చోట. హే, ఈ పాట దేనిలోది అని ఆలోచించకండే, ఎందుకంటే ఇది ఏ సినిమాలోది కాదు. ఇందాక నేను రిలీజ్ చేసిన ఓన్గా రాసిన పాట ఇది. వీలైతే వినేయండి, ఎలా ఉందో చెప్పేయండి. ఇకపోతే అభినేత్రి 27వ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. తను అలా ఆ డోర్ నెట్టుకొని లోపలికి వచ్చింది. తనని అలాగే స్టన్ అయి చూస్తున్నాడు నా తమ్ముడు. ఒక్కసారిగా నాలుగు ఖర్చుకొని తల కొట్టుకుంటూ తను, ఓ నువ్వు వీడి తమ్ముడు కదా, నైస్ టు మీట్ యూ అంటూ చేయించింది. మా తమ్ముడు నిజంగానే దెయ్యం వస్తుంది అన్న షాక్లో ఇప్పుడు దాకా ఉన్నాడు. ఒక్కసారిగా దేవతను చూసినట్లుగా, నిజంగానే అన్నయ్య చెప్పింది మీ గురించి చాలా తక్కువ, చాలా అంటే చాలా స్టన్నింగ్గా ఉన్నారు అంటూ ఎంతో అట్రాక్ట్గా తన చేతిని ముందుకు ఇవ్వబోయాడు. వెంటనే నేను వాడి కాలర్ని పట్టుకొని వెనక్కి లాగి వాడి కాలిని గట్టిగా తొక్కి, రే బైవార్స్, తను నీ వదిన, ఒక చేతితో కాదు 2 చేతులతో నమస్కారం చెయ్యి అని చెప్పాను. వాడి కళ్ళల్లోకి నవ్వుతూ చూస్తూ, మూసుకొని కంట్రోల్లో ఉండు అని సైగ చేశాను. ఏదో నువ్వు తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్యలా ఫీల్ అవుతున్నావు ఏంట్రా ఇప్పుడే అంత పొజిటివ్, తను జస్ట్ ఇంకా నీకు గర్ల్ ఫ్రెండే కదా అని నా తమ్ముడు ఎటకారంగా చిన్నగా అన్నాడు నాతోటి. ఎంతైనా నా పెదనాన్న కొడుకు కదా, వాడికి కొంచెం వెటకారం ఎక్కువే. ఆ వెటకారంతో పాటు కొంచెం కొవ్వు కూడా ఎక్కువే. కొవ్వు అంటే బాడీలోది ఉందే అనుకుంటున్నారేమో, అది కాదు, వాడి మాటల్లో ఉంటుంది వాడి కొవ్వు అంతా. హే, నువ్వు 5 minutes ఇక్కడే కూర్చో, జస్ట్ ఇలా వెళ్ళి అలా రెడీ అయి వస్తాను అని నేను ఫ్రెష్ అయి వచ్చాను. అంతలోపల నా తమ్ముడు ఏదో వాగుతూ ఉన్నాడు అమ్మాయితో. సరిపోయింది, ఇద్దరు బాగా వాగేవాళ్లే, ఒకచోట కూర్చుంటే ఇంకేముంటుంది అంటూ వచ్చాను. వాగటంలో ఉన్న మజా బుద్ధావతారం నీకేం తెలుస్తుంది లేరా అని తను అంది. నా తమ్ముడు నేను స్నానం చేసి వస్తాను అదే అని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. అంతే, వెంటనే నేను దానిని గట్టిగా కౌగిలించుకుంటూ, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చి ఊరికి వెళ్దామంటున్నావు, అలా ఎలా వెళ్తాం, నా తమ్ముడిని కొంచెంసేపు బయటకు పంపించనా అని తన మెడ మీద ముద్దు పెడుతూ ముద్దుగా అడిగాను. తను నా చేతి నుండి విడిపించుకొని రూమ్ బయటికి వచ్చి నుంచొని ఉంది. చల్లగాలి, ఊరు ఇంకా నిద్రలగవలేదు. సూర్యుడు కూడా ముసుగుతన్ని పడుకున్నాడేమో. ఆ జాబిలమ్మ బయట అంతా మసగలా కమ్మి ఊరినంతా చీకటిలో పడుకోబెట్టి బుజ్జగిస్తున్నట్లుంది. నేను తనని వెనక నుండి గట్టిగా హత్తుకున్నాను. తన బాడీ కొలతలు, స్ట్రక్చర్ పర్ఫెక్ట్, నా బాడీకి సెట్ అయిపోయింది అన్నట్లుగా తన బాడీ మొత్తం నా కౌగిలిలో ఒదిగిపోయాయి. అబ్బా, ఈ పెంట్ హౌస్ మీద నుండి ఎన్ని రోజులు ఈ సిటీలోని చూస్తూ ఉన్నానో, ఎంత బోరింగ్గా ఉండేదో రోజు నాకు. చాలాసార్లు చూసి చూసి విసుగు పెట్టి ఫీల్ అయ్యేవాడిని. ఇలా ఈరోజు నిన్ను వెనక నుండి హత్తుకొని చూస్తుంటే ఈ సిటీ మొత్తం చాలా అందంతో ముస్తాబైన పెళ్లి కూతుర కళ్ళ ముందు రూపంతో నిండిపోయిందా, నిజంగా ముంబై నగరం ఎంతో భాగ్యమైంది అని అనిపిస్తుంది అన్నాను. తన టీషర్ట్లో నుండి నా చేతిని తన పొట్ట మీదకి పోనిస్తూ తడిమేస్తూ ఉంటే నా దాహం ఇంకా పెరుగుతోంది. తను కూడా ఏమీ అనకుండా మౌనంగా నా స్పర్శను ఫీల్ అవుతూ ఉంది. హే, ఇప్పుడు ఊరికి వెళ్ళటం అవసరమా, చక్కగా ఈ 2 daysతో హాలిడేస్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేద్దాం కదా. అసలే మన ఇద్దరం మంచిగా స్పెండ్ చేద్దామంటే కలిసి ఉండే టైమే చాలా తక్కువ ఉంటుంది. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటాం కదా, ఇప్పుడే కదా మనకు హాలిడేస్. నువ్వేమో నన్ను పేరుకి అఫిషియల్గా భర్తను చేసి పడేశావు, కానీ పబ్లిక్గా నేను ఇంకా రహస్య భర్తనే కదబ్బా, ఎన్నాళ్ళే మనకి అగచాట్లు అని అన్నాను. తను ఏమీ రిప్లై ఇవ్వకుండా కళ్ళు మూసుకొని ఉంది. చెప్పవే, మన ఊరికి వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ చేసుకుందామా, ఇక్కడే ఎంజాయ్ చేసేద్దామా అంటూ తన ఒంటినంతా అక్కడే ముద్దులతో తడిమేస్తున్నా. బయట నుండి చల్లగా వీస్తున్న గాలి మా ఒంటికి తగులుతుంటే అప్పుడే మండుతున్న కట్టెల మీద నీళ్లు చల్లితే రేగిన సెగ మా ఇద్దరి ఒంటిలో రేగుతోంది. తను నా వైపు తిరిగి నా మెడ మీద చిన్నగా కొరికి, రే బేవ్, చాలు ఇక నీ వేషాలు ఆపు, నువ్వు ఈరోజు ఎన్ని చెప్పినా నేను ఇప్పుడైతే ఏమీ వినను. నువ్వు ఇలా నీ వెచ్చని కౌగిలితో నన్ను ట్రాప్ చేయాలని చూసినా నేనేమీ పడిపోను. నీ మాటల మాయలో అయితే అస్సలు పడిపోను. ఇప్పుడైతే నువ్వు చెప్పేది నేను ఏమీ వినను. రోజు నువ్వు చెప్పినట్టే వింటున్నా కదరా, ఈసారికి మాత్రం ప్లీజ్ రా, నువ్వు అస్సలు కాదు అనకు. నాకు నీ ఊరికి రావాలనిపిస్తుంది. నువ్వు మీ ఇంట్లో ఏం చెప్తావో నాకు తెలియదు. నన్ను మీ మేడం అని చెప్తావో, లేక గర్ల్ ఫ్రెండ్ అని చెప్తావో, నీ పెళ్ళాం అని చెప్తావో, లేదా లేపుకొచ్చానని చెప్తావో నీ ఇష్టం. నాకు మాత్రం పుట్టిన ఊరు చూడాలనిపిస్తుంది, నువ్వు ఆడిన ప్లేసుల్లో తిరగాలి అనిపిస్తుంది అంటూ మరలా తన వాగుడు మొదలుపెట్టింది.
అబ్బో, అంత వద్దులే, అదేమీ అంత గొప్ప ప్లేస్ కాదు. నేనేమైనా మహాత్మా గాంధీనా లేక సుభాష్ చంద్రబోస్నా? నేను నడిచిన ఊరిని నువ్వు చూడాలి అనుకోవటానికి అని అన్నాను, తనని దగ్గరగా లాక్కొని గట్టిగా హత్తుకుంటూ చిరునవ్వుతూ. తను ఒక్కసారిగా నా పెదవులను చిన్నగా కొరికేస్తా. మరోసారి ఇలాగ మాట్లాడుతున్నావు అంటే దున్నపోతూ, నీకు అన్నీ వెటకారాలే కదా, నోరు మూసుకొని పద బ్యాగ్ తీసుకొని అని లోపలికి నెట్టింది. అప్పుడే లోపల నుండి నా తమ్ముడు కూడా రెడీ అయ్యి బయటికి వచ్చాడు. ముంబై సెంటర్లో నా ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తూ ఉండటం వలన అందరం కలిసి తన కారులో ఊరికి బయలుదేరాం. మా కారు సిటీ దాటి హైవే ఎక్కింది. నేను కొంచెం సేపు, నా ఫ్రెండ్స్ కొంచెం సేపు మేము కార్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాం. నేను నీకు ఒకటి షేర్ చేసుకోవాలి అని అన్నాను. మరలా వెంటనే వద్దులే, తనేమనుకుంటుందో అని ఏమీ లేదులే అన్నాను. నా నోటి నుండి ఒక్కసారి మాట బయటికి వచ్చిందంటే ఇక తను ఊరుకుంటుందా? అది చెప్పేదాకా పట్టు వదలదు కదా రాక్షసి. ఆహా, చెప్పాల్సిందే, నేనేమీ అనుకోనురా. నీకు దగ్గరగా అయినా కూడా నువ్వు ఫీల్ అవుతున్నావా నేనేదైనా అనుకుంటాను అని అంది. అలా ఏమి లేదు లేవే, అసలు ఇది ఇంపార్టెంటే కాదు అన్నాను. అయినా పర్లేదురా చెప్పు అని చెప్పింది. నువ్వేమనుకుంటావో అని అనుకుంటున్నాను అన్నాను. తను చిన్నగా నా తల మీద ఒకటి కొట్టింది. కారు వెంటనే జరకివ్వగానే వెనక ఫ్రెండ్స్, ఒరేయ్ మమ్మల్ని మీ ఊరికి తీసుకెళ్తావా లేదంటే ఇక్కడే కైలాసానికి పంపేస్తారా? కొంచెం రోడ్డు చూసి డ్రైవ్ చేయండి రా బాబు అని వెనక నుండి ఫ్రెండ్స్ నవ్వారు. తను వాళ్ళకి పర్లేదులే, నేను తప్పకుండా వీళ్ళ ఊరికి చూసే పైకే వెళ్తా, అప్పటిదాకా నేనేం పోను, సో నేను ఉన్నంత వరకు మీకు ఏమీ కాదు, మంచిగానే డ్రైవ్ చేస్తాను అని చెప్పింది నవ్వుతూ. ఏమొద్దు పిచ్చివాగుడు వాగకు అని నేను కొంచెం కోపంతో తనతో అన్నాను. సరే రే, సారీ అయితే నువ్వు చెప్పు, నేనేమనుకుంటాను చెప్పు. నేనైతే ఎప్పటికీ నిన్ను నెగిటివ్గా అస్సలు అనుకోను. ఒకవేళ ఏదైనా తప్పు చేసినా ఆ తప్పు ఏదో ఒక అవసరానికి చేసి ఉంటావు అనుకుంటాను అని చాలాసార్లు చెప్పా కదరా. సో ఈ కళలో కూడా నేను నిన్ను తప్పుగా అనుకోను అని సిన్సియర్గా చెప్పింది. ఇది ఎందుకు ఇంత నా మీద ఎమోషనల్గా కనెక్ట్ అయ్యిందో నాకైతే అర్థం కాలేదు. నన్ను ఎందుకు ఇంత గుడ్డిగా నమ్ముతుంది? ప్రేమంటే గుడ్డిది అని పెద్దలు చెప్పారు కదా, ఇలాంటి తింగరోలు ఉండటం వల్లేమో దీనికి ఎందుకు ఇంత పైత్యం అని నా మనసులో అనుకున్నాను. తనకి నా లైఫ్లో ఉన్న ఇంపార్టెంట్ విషయాలన్నీ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికి నేనంటే నిజంగానే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. ఎప్పుడు నేను అంటూ ఉంటాను, నీకెందుకు ఎంత పైత్యం నేనంటే అని. అవునరా, చెప్పావు కదా పైత్యం అని, అందుకే ఎక్కువ అయింది నాకు అని చెప్తుంది. అలా మేము డ్రైవ్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఒకరికొకరం మా డ్రైవింగ్ని మార్చుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మా స్టేట్ని దాటాం. మన ఏపీ స్టేట్లోకి ఎంటర్ అయ్యాం. హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఇస్తాను, నిన్న ఇవ్వలేకపోయాను కాబట్టి. ఓకే, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా పాటల్ని మాత్రం తప్పకుండా వినండి. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.